ఓం నమ శివాయ. అందరికీ మహిమాన్వితుడు నాలేశ్వర్ మహాశివుడు. నాలేశ్వర్లో రెండవ వెమ్లవాడగా పిలువబడుతున్న ఈ శివుడికి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా పూజలైతే నిర్వహించబడతారు. మొదటి రోజు జాతర ఉంటది, అర్చన ఉంటది, అభిషేకము ఉంటది. అండ్ అదే కాకుండా ఆ శవపల్లకి ఊరేగింపు అఘోరలతో ఉంటది. ఇక్కడ ధనిక పేద అనే వ్యత్యాసాలు చూపెట్టకుండా, వీఐపీ అని చూపెట్టకుండా అందరికీ సమాన దర్శనం ఉంటది, సమానంగా అభిషేకం చేయించబడుతుంది. అండ్ సెకండ్ రోజు వచ్చేసి మహాన్నదాన కార్యక్రమం ఉంటది. ఈ అన్నదానం రోజు ఎక్కడెక్కడి నుంచి నిర్మల్, ఆదిలాబాద్, బైన్సా, మహారాష్ట్ర నుంచి దండిగా ప్రజలు వచ్చి ఆ మహా శివుడి ప్రసాదాన్ని స్వీకరించి దర్శించుకొని పోతా ఉంటారు. కోరుకున్న కోరికలు తీర్చే పరమశివుడు మన నాలేశ్వర్ పరమశివుడు. ఆయన 3వ రోజు వచ్చేసి అష్టగంగాధర్ ఆ టీం వాళ్ళ చేత మన సాంస్కృతిక కార్యకలాపాలు అయితే మంచి అంగరంగ వైభవంగా జాగరణకు వచ్చిన ప్రజలందరికీ, భక్తులందరికీ ఎటువంటి లోటుపాట్లు లేకుండా మంచిగా అయితే నిర్వహిస్తారు. సో ఇట్టి మహాజాతరకు పరమశివుడి దర్శనానికి ప్రతి ఒక్క భక్తులు వచ్చేసి నాలేశ్వర్లో శివుడిని దర్శించుకుని తమ కోరికలు దేవుడికి చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి. ఎందుకంటే చాలా మంది భక్తులకు నెరవేరాయి కాబట్టి ప్రతి సంవత్సరం నాలేశ్వరంలో పరమశివుడి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆదిలాబాద్, నిర్మల్, మహారాష్ట్ర ఇట్లా పలు చోట్ల నుంచి ఎందరో మంది భక్తులు వస్తారు. భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా గ్రామస్తులు చాలా మంచిగా అయితే చూసుకుంటున్నారు. సో వీళ్ళ అడ్రస్ వచ్చేసి, ఈ గుడి అడ్రస్ వచ్చేసి నాలేశ్వర్, నిజామాబాద్ జిల్లా. సో ప్రతి ఒక్కరు నవీపేట్ మండల్. సో ప్రతి ఒక్కరు వెళ్లి ఆ పరమశివుడి కృపా కటాక్షాలకు పాత్రలు కాండి. ఓం నమః శివాయ.